బాలల బంగారు భవిష్యత్తుకి అంగన్వాడీ కార్యకర్తల కొరకు పూర్వ ప్రాథమిక కార్యక్రమాల కరదీపికను జిల్లా కలెక్టర్ తమీం మసరియా స్థానిక కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో చేసే యాక్టివిటీస్ ఏంటి, దీనివల్ల ఏం సాధించకపోతే వచ్చే లోపాలు ఏంటి అనేది ఈ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు విజిట్స్కి వెళ్ళినప్పుడల్లా హ్యాండిల్ చేసేలాగా ఇచ్చారు. ఇది సూపర్వైజర్ దగ్గర సూపర్వైజర్స్ ఇప్పుడు సూపర్వైజర్ మ్యాడమ్స్కి హ్యాండిల్ కోసం ఒక అవగాహన కోసం షెడ్యూల్ ఏంటి, ఎలా టీచర్ మోల్డ్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం ఉద్దేశంతో పాటు దాని యొక్క లక్ష్యం ఇవన్నీ కూడా టీచర్ అవగాహన చేస్తాం. ఇది వచ్చేటప్పటికి హబ్ అంగన్వాడీ మ్యామ్. మేము మా ప్రాసెస్ ఏంటంటే మ్యామ్ ఫస్ట్ ట్రైనింగ్ ఈ జీపీ ప్రోగ్రామ్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయింది మ్యామ్. అప్పుడు ఇంటి దగ్గర పిల్లలు స్కూల్కి రావట్లేదు కదా మ్యామ్. అందుకని ఇంట్లో విద్య అనేది ఎలా జరపాలి ఏంటి అనేది దాని మీద రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అనేది వచ్చింది మ్యామ్. తర్వాత హబ్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక హబ్ అనేది ఒక సెంటర్ని తీసుకొని అది ఇంతకుముందు ప్రాజెక్ట్లో 2 తీసుకున్నాం మ్యామ్. ఈ ఇయర్ సెక్టర్కి ఒకటి తీసుకున్నాం మ్యామ్. దానికి సంబంధించి అంటే హబ్ మోడల్ మరి మిగతా అంటే అది ఎలా డిఫరెంట్ అది మిగతా వాటి అని ఏం లేదు మేడం. అసలు అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండాలి, అసలు పిల్లలకి ఎలా బోధించాలి, కమ్యూనిటీ సభ్యులను ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి, టీచర్ వర్క్ పిల్లలతో ఎలా మూవ్ అవ్వాలి, అండ్ పిల్లల్లో డెవలప్మెంట్స్ ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఎవరికైనా టీచర్స్కి నా నేను తప్పనిసరిగా వెళ్ళిపోతామా. ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏదైనా ఇచ్చాము మార్చి ఇచ్చాము. 5th జరుగుతుంది మ్యామ్. రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అంటే ఇవి ప్రతిరోజు అంగన్వాడీ టీచర్కి PP1 PP2 2 మెసేజెస్ వస్తాయి మ్యామ్. ఈ మెసేజెస్ టీచర్ పిల్లలకి ఎలా బోధించాలి ఒక వీడియో లింక్ కూడా వచ్చింది మ్యామ్ ప్రతిరోజు. అది ప్లస్ గ్రాడ్యుయేషన్ డే మనం చాలా చేసాం మ్యామ్ లాస్ట్ ఇయర్. ఇదంతా అంగన్వాడీ కేంద్రం యొక్క నిర్వహణ అనేది అది మ్యామ్. తర్వాత ఇదంతా అసెస్మెంట్ టూల్ కిట్ మ్యామ్. ఇది వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఏంటంటే ఒక టీచర్కి అవగాహన కోసం రిపోర్ట్ కార్డ్ మ్యామ్. ఇదేంటంటే ఈ అసెస్మెంట్ని వీటిని నమోదు చేసుకోవడానికి టీచర్ గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి అంటే టీచర్ ఏ స్థానంలో ఉన్నాడు పిల్లాడు అనేది ప్రతిదీ కోడిపోయినా ఇవి సూపర్వైజర్స్కి ఇస్తున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి ఇవి ఏమో దీంట్లో వాడేవి మ్యామ్. ఇవి ఉన్నాయి కదా పిక్చర్ కార్డ్స్ వీటన్నిటికి ఇవన్నీ కట్ చేసుకోవాలి మ్యామ్. మీటింగ్ వస్తామని కట్ చేసి తీసుకొచ్చారు. అవును మ్యామ్. 3+ పిల్లలు 4+ పిల్లలు పెట్టగలుగుతారు. PP2 పిల్లలు ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ ఫజిల్స్ అన్నీ చేసేస్తారు మ్యామ్. అంటే ఒక ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలి, కడగాలి, క్లీనింగ్ మొత్తం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి, తర్వాత తినాలి అనేది ఆర్డర్లో పెట్టేస్తుంది. ఇవి కూడా ఫజిల్స్ మ్యామ్. మనకేంటంటే ఫస్ట్ 4 అంటే 4 ముక్కలు ఫజిల్ అనమాట. సింహాన్ని అరేంజ్ చేయడం, తర్వాత 6 ముక్కలు ఫజిల్, తర్వాత 8 ముక్కలు ఫజిల్ అంటే స్టాండర్డ్ని బట్టి వాళ్ళకి యాడ్ అవుతారు. ఈ అసెస్మెంట్ టూల్ కిట్ మ్యామ్ పిల్లాడి యొక్క లెవెల్ ఎలా ఉంది దీన్ని అవగాహన మోల్డ్ చేసుకుంటూ పిల్లల్ని వెళ్ళడం ప్లస్ దీంట్లో మదర్ను కూడా ఇన్వాల్వ్ చేయాలి మ్యామ్. ఎందుకంటే టీచర్కి చాలామంది పిల్లలు ఉంటారు మ్యామ్. అందుకని తల్లులను కూడా వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉన్న వస్తువులతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బిడ్డని అంటే 3+ కంప్లీట్ అయిపోయేటప్పటికి 4లోకి వచ్చేటప్పటికి వాటి సిలబస్ అంతా కంప్లీట్ అయ్యి రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు.
స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంటి శ్రీనివాసరెడ్డి, ప్రైవేట్ స్కూల్లో నూతన అధ్యక్ష కార్యదర్శులు అజయ్ కుమార్, శివకోటి రెడ్డి, హర్ష విద్యా సంస్థ అధినేత గొంట రవికుమార్, సుబ్రహ్మణ్యం రాజు, ప్రకాష్, జాలిరెడ్డి తదితరులు ఉన్నారు. మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ స్థానిక కలెక్టరేట్లో వీక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్లకు కేటాయించిన అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయవలసిందిగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. స్థానిక జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అప్సా స్టేట్ లీడర్ వారిని వేదికను అలంకరించగా ప్రైవేట్ పాఠశాలలు నిజంగా మీకు మేము రుణపడి ఉన్నాం సార్. మేము ఆ రోజు చేసిన తప్పు ఈరోజు చేయకూడదని మేము ఇక్కడ నుంచి ఉన్నాం సార్. ఎందుకంటే ఒకసారి మేము తప్పు చేసాం, మీరు చేసిన మేలుని మేము తప్పు చేసి ఈరోజు మరలా మేము ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ గుర్తుందో లేదా, నాకైతే బాగా గుర్తుంది సార్. ఎందుకంటే దానిలో నేను ప్రథముడిని. మాకున్నటువంటి బిల్డింగ్కి వాటర్ ట్యాక్స్ ఆ రోజున కమర్షియల్ ట్యాక్స్ మార్చి 2 లక్షలు 3 లక్షలు బిల్లు వేస్తే మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒక్క మాట కమిషనర్ గారు ఫోన్ చేసి ఏమి వద్దు, వాళ్ళని స్కూల్ రన్ చేసుకోండి మీరు చెప్పారు సార్. ఆ కృతజ్ఞతతో మేము ఈరోజు మరలా మీ ముందుకు వస్తున్నాం సార్. ఇటువంటి సమస్యలు ఏదైనా సరే మేము ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఒక్క మాటతో మీరు తీసివేస్తారనే నమ్మకంతో మేము ఆశాభావంతో మేమందరం కూడా ఉన్నాం సార్. అయితే మా విద్యా సంస్థల ప్రకాశం జిల్లా విద్యా సంస్థల అందరి తరఫున మా విద్యా సంస్థల రారాజు అయినటువంటి అన్నగారు కూడా మీకు ఒక్క మాట చెప్తే బాగుంటుందని ముందుగా రవికుమార్ అన్నగారిని కూడా ఒక్క మాట చెప్పాలని రిక్వెస్ట్. ఒక మంచి ఇందాక మన రవి గారు చెప్పినట్టు మంచి యూత్ని, కుర్రవాడిని, ఫాస్ట్గా ఉండేవాడిని, అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని. తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి, టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి, యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ టర్మ్ 2 years ఉంటుంది. 2 yearsలో మనం ఏం చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. నేను అదే చెప్పాను. ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది శాస్త్రం కాదు. కానీ మనం ఏం చేసాం, ఈరోజు దగ్గర 120 స్కూల్స్ మన ఊళ్ళో ఉన్నాయి, 800 చిల్లర మన జిల్లాలో ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, పేదలకి ఏం చేస్తున్నాం, అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి, స్కూల్స్లో ఈరోజు ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి, లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు 1 yearకి 5 yearsకి ఒకసారి ఫైర్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ 1 year చేశారు. అదేవిధంగా కరెంట్ ఉంటే 2 years 2 నుంచి కేటగిరీ 2 నుంచి మనం 7 అడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని 2 చేశారు. దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, మీకు లోడ్ ఎక్కువైపోయింది. అదేవిధంగా రికగ్నేషన్ వచ్చేసి 3 years ఉన్నాయి, అది వరకు 10 years ఉంటే లాస్ట్ గవర్నమెంట్ 3 years చేశారు. దాన్ని ఉమ్ముడు కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు, 10 సంవత్సరాలకి అనేది పెడతారు. మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఉండేది. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే మిమ్మల్ని పొద్దుగూకులు కలవాలి. ఎందుకు కలవాలనేది మీకు తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది అనగానే 4 రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి, దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాతే మీకు మళ్ళా రెన్యూవల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించారు, పెట్టారు, దోచుకున్నారు, ఈరోజు సర్వనాశనం చేశారు, అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది, ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా.
ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాల కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దాని కాంపిటీషన్ కూడా మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. అందుకు మన బడ్జెట్లో కూడా 31,805 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్కి పెట్టారు. అంటే స్కూల్స్కి సంబంధించిన పేదవాళ్ళకి యూనిఫామ్ కానించి, ఫుడ్ కానించి, షూస్ కానించి, బుక్స్ కానించి, వాళ్ళకి కావాలంటే బస్సెస్ కానీ అన్నీ ఫ్రీగా పెట్టి ఎడ్యుకేషన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఈరోజు మన మంత్రి లోకేష్ గారికి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం. ఈరోజు వాళ్ళకి కావాలని డబ్బు లేదని చెప్పి చదువు ఆపే పరిస్థితులు రాకూడదనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి డబ్బు అనేది ప్రధానం కాకుండా వాళ్ళకి మంచి విద్య నేర్పించాలి అని చెప్పేసి దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టే పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి 5 సంవత్సరాల నుంచి డిఎస్సి కూడా మనకి ఎక్కడ పెట్టాల, కొత్త టీచర్స్ని కూడా రికమెండ్ చేసుకోవాలా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 16,347 మందిని ఈరోజు కొత్త టీచర్స్ని కూడా రిక్వైర్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అంటే టీచర్స్ని పెట్టే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మనకి గవర్నమెంట్ తీసుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏమున్నాయో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కోణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన లోకేష్ గారు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి మీ ప్రైవేట్ స్కూల్స్కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒక కాంపిటీషన్ అవుతుంది. మంచి మార్గంలో నడిపించిన స్కూల్స్ అందరూ ఉన్నారు. దాన్ని మర్చిపోకుండా ఇందాక మన ప్రకాష్ గారు చెప్పారు, ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఈ స్కూల్లో చదువుకున్నారా, ఈ స్కూల్లో ఉన్నారా, ఈరోజు నేను ఇంత పరిస్థితుల్లో ఈ డాక్టర్ అయిపోయి ఇంతమందికి సర్వీస్ చేస్తున్నానంటే ఈ స్కూల్లో నాకు పలానా టీచర్ చెప్పారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. టీచర్కి డాక్టర్కి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా గుర్తుండేది ప్రజల్లో వీరిద్దరిని మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అంటే అప్సా ఈ ఆర్గనైజేషన్ అనేది రాష్ట్రంలో అంటే ముందుగా ప్రీవియస్గా ఏపీ ట్యూటోరియల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అనేది, ఆ తర్వాత ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్గా కూడా మార్చి ఇది ఒక పెద్ద అసోసియేషన్ని తయారు చేశారు. అప్పుడు విద్యా సంస్థలు ప్రారంభించిన వాళ్ళు ఈ అసోసియేషన్ను కొత్త కార్యవర్గానికి ఇవాళ పదవీ బాధ్యతలు చేపడుతున్న సమయంలో మీరు ఇక్కడికి రావడం, అందుకు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా చేసిన వారు పిడుగు జాన్ రెడ్డి గారు, పెద్దలు సుబ్రహ్మణ్య రాజు గారు, శ్రీ రాము గారు, సుందర్రామ్ గారు, గోరంట రవికుమార్ గారు, ప్రకాష్ బాబు గారు, మాకుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా మాకుంట కుటుంబం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడే చెప్పారు మన స్కూల్స్ వాళ్ళు అంటే అసోసియేషన్ అంటే దాదాపు నాకు ఈ స్కూల్స్ ఐపీ ట్యూటోరియల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో కూడా అంటే ట్యూటోరియల్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దలు అప్పుడంతా కూడా ముఖ్యంగా మన మాస్టర్ గారు రాజు మాస్టర్ గారు అప్పుడంటే ప్రతి సమావేశంలో వారు కూడా వచ్చేవారు. ఆయనకున్న అటాచ్మెంట్ అటువంటిది. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్స్ అసోసియేషన్తో కూడా ఒక అటాచ్మెంట్ కూడా ఉన్నది. ఈరోజు ఒక గౌరవప్రదంగా కూడా ఒక మంచి సెలక్షన్ సోదరుడు అజయ్ కుమార్ గారిని, అదేవిధంగా శివకోటారెడ్డి గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యవర్గం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా యునానిమస్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇప్పుడే మన గౌరవ సుబ్రహ్మణ్య రాజు గారు కూడా చెప్పారు, ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అంటే రవికుమార్ గారైనా అదేవిధంగా మాటిసోడి ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేదంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య, వైద్య ఈ 2 రంగాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మనసులో కూడా రావడం, అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి విద్య ఇచ్చేదానికి ఏ విధమైన మార్గం ఉంటుందనేది ఎంపిక చేసుకొని తన తనయుడినే
లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమింపు చేసినందుకు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది. అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ యంగ్ ఎనర్జెటిక్ పర్సన్, అది అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు. అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అంటే జూనియర్ కాలేజెస్ అందరూ కూడా వెళ్ళినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మరాథాన్ సెషన్ కూడా చేసిన తర్వాత అర్థం చేసుకొని స్కూల్స్ వారికి ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వారికి కూడా ఏ విధంగా రిలీఫ్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారని చెప్పడం గొప్ప విషయం అది. అందుకే మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు మేము కూడా ప్రత్యేకంగా వెళ్తా ఉన్నారు. మన విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ సమస్య కేటగిరీ 2 to కేటగిరీ 7గా చేస్తే చాలా రిలీఫ్ వస్తుందనేది, ఇది ఖచ్చితంగా అమలు చేసేదాని కొరకు మేమిద్దరం కూడా కృషి చేస్తామని మీకు అందరూ కూడా ఉన్నప్పుడు. అదేవిధంగా మామూలుగా ట్యాక్సెస్ అనేది జనరల్గా మున్సిపల్ ట్యాక్సెస్ ఇది లోకల్గా ఉన్న సమస్య, అది అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆలోచించి ఇది మున్సిపల్ శాఖ మార్చులు అయినా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణం కూడా ఎక్కువ ట్యాక్స్ వేయటం అనేది కూడా ఇబ్బంది. అది ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా పేరెంట్స్లో ఒక మార్పు రావాలనేది నా కోరిక. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం. విద్యారంగంలోనే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరంలోనే 16 జూనియర్ కాలేజీలు 3 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. అప్పుడు ఆ సమయంలో నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వారి ఆలోచన ఒకటే, మన పిల్లలు బాగా చదవాలి, అది కరెక్టే ఉన్నప్పుడు అప్పో సొప్పో చేసి కార్పొరేట్ సంస్థల్లో కూడా చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకోవాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆధిపత్యాలు కూడా అవసరం ఉన్నదనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడైనా చెప్పండి, అజయ్ అండ్ శివకోటారెడ్డి అండ్ అందరూ కూడా మీద వాళ్ళు కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు మీ కొరకు తీసే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే సోదరులు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కొంత భాగం మేము పూర్తిగా చేయగలుగుతామని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం జిల్లా, అంటే 26% భాగం అది మాది కూడా ఉన్నప్పుడు దాన్ని అంతవరకు మేము పూర్తిగా కూడా న్యాయం చేయగలుగుతామని మీకు మరొకసారి కూడా చెప్పుకుంటూ సెలవు. అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ స్థానిక కలెక్టరేట్లో వీక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వే ప్రయారిటీ బేసిస్లో కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనం చూస్తే దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ సర్వే. అంటే పెద్దగా ఏం లేదు, వారి ఇంటికి వెళ్ళాలి, అక్కడ మన మిత్ర హాయ్ అని ఒక మెసేజ్ పెడితే వారి ఫోన్ నంబర్ వారి వాట్సాప్ నుంచి ఆ మెసేజ్ పెట్టించాలి. తర్వాత డిఫరెంట్ సర్వీసెస్ దాదాపు ఒక 12 డిపార్ట్మెంట్స్ ఇప్పటిదాకా అరౌండ్ 700 సర్వీసెస్ దాంట్లో వస్తున్నాయి. ఈ మాట వారికి చెప్పాలి. శక్తి యాప్ డౌన్లోడ్ చేయించుకోవాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వారికి అవగాహన కల్పించాలి. సో ఇది అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్కి ఆల్రెడీ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన
ప్రోగ్రెస్ చూస్తే అంటే ఇది 15th ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అయింది కదా, ఏప్రిల్ 15 నుంచి జరుగుతుంది. ఆల్రెడీ ఒక 7 days అయింది. 7 daysలో మనం చేసిన ఇది చూస్తే అరౌండ్ 15% చేసి ఉన్నాం. ఇంకా 85% మనకు పెండెన్సీ ఉన్నాయి. కొన్ని జిల్లాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు, అనకాపల్లి, మాన్యం, అదేవిధంగా సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, దే హ్యావ్ కవర్డ్ మోర్ దెన్ 50% ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు. పల్నాడు లాంటి డిస్ట్రిక్ట్ చూస్తే దే హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 80% కంప్లీట్ అయింది. సో ఇది మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే బాటమ్ 5లో ఉన్నాము, అంటే 24th పొజిషన్లో ఉన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో ఇది ప్రయారిటీ. సో మీకు 3 days మ్యాక్సిమం బై ఫ్రైడే నాటికి అందరినీ కూడా సచివాలయం స్టాఫ్స్ని పంపించి, ఇప్పుడు సీఎం గారు చెప్పారు ఎలా చేయాలి అంటే క్వాలిటేటివ్గా ఉండాలి, మీరు అక్కడే ఆఫీస్లోనే కూర్చొని చేయడానికి లేదు. అందరూ ఇక్కడ మళ్ళా మేడం గారు వచ్చినప్పుడు పెరగకుండా అందరూ నేను చెప్తాను ఇది ఏం చేయాలా ఎలా చేయాలా మీరు నేర్చుకునే లోపు ఆ సర్వే డేట్ అయిపోతుంది. అందరు వినండి ఒకసారి. ఇది మన గవర్నమెంట్ మన మిత్ర అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ మీ అందరూ తెలిసే ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా కాలం మనకి నుంచి స్టార్ట్ అయి ఉంది. ఎవరన్నా కానీ దీంట్లో మనకి ఆల్రెడీ మనకి ఏదన్నా ఒక పిటిషన్ ఒక సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఇప్పుడు దాకా అయితే పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టడం, దాని ద్వారా పరిష్కారం పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ లేకపోతే మన మిత్ర ఇది ఒక నంబర్ ఇచ్చున్నారు. కొంచెం అందరికీ తెలుసా? ముండవరు జనార్దన్ ఐడియా ఉందా? ఓకే సరే, ఆ నంబర్లో చూడండి. ఆ నంబర్ చూసుకొని ఇప్పుడు 955 సరే చూడండి నంబరు ఇక్కడ. సరే ఇక్కడ దీనికి చేయాల్సినంత ఏంటంటే మేడం గారు వచ్చిన తర్వాత కూడా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మనమిత్ర క్యాంపెయిన్ ఇది ఆషామాషిగా చేయమాకండి. దయచేసి ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫోటో ఇచ్చేసి ఆ పాంప్లెట్ ఇచ్చేసి ఫోటో కొట్టేస్తే సర్వే పూర్తయిపోద్ది. అది పెద్ద ఇష్యూ కాదు. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని మండలాలు చేస్తున్నారు. ఎస్ఎన్పాడు అయితే 72% చేశారు. అదేవిధంగా మద్దిపాడు కూడా 47% చేశారు. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది మీ అందరూ చెప్పేది ఏంటంటే కమిషనర్స్ కానీ ఎంపీడీఓస్కి మీ స్టాఫ్ క్లియర్గా చెప్పండి. ఇది రేపు మళ్ళా ఇప్పుడు దాకా మన డిపిఓ గారు మీ అందరితో మాట్లాడారు ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి. ఇదే విధంగా మన మిత్ర గురించి కాల్స్ వస్తే ఏదో కాకి ఉంచిపోయారు సార్ అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. ఇక్కడ దయచేసి అందరూ వినండి ఒకసారి. దాంట్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్లో ఉంది, క్లియర్గా ఉంది మన మిత్ర సంబంధించి. మీకు దాంట్లో ఆ పాంప్లెట్లో 3 ఇష్యూస్ ఉన్నాయి. 3 ఇష్యూస్ ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి, ఒక పేజ్ అది ఒక పక్క సైబర్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి త్రిపురాంతకం, ఇంకోది ఏముంటుంది సార్. ఒక సైడ్ ఏమో మన మిత్ర గురించి ఉంది సార్, ఇంకో సైడ్ ఏమో శక్తి యాప్ గురించి ఉంది సార్. శక్తి యాప్ లోనే సైబర్ క్రైమ్, ఇది సైబర్ క్రైమ్, శక్తి యాప్, మన మిత్ర. ఈ మూడు ఇష్యూలకు సంబంధించి ఆ పాంప్లెట్లో ఉంది. ఆ పాంప్లెట్లో వాళ్ళకి ఇస్తూ ఒక ఫోటో తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేయాలి. కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా అంతకుముందు ఈ జియో కోఆర్డినేట్స్ ప్రకారం వితిన్ 100 మీటర్స్లో ఉంటే మాత్రమే అది యాక్సెప్ట్ చేసేది. మళ్ళీ ఏదో దాన్ని రిలాక్స్ చేసి అంటున్నారు. మీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎవరంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొట్టేయచ్చు కదా ఉద్దేశంతో ఎవరో ఒకటి ఇచ్చేయడం, దాన్ని మొత్తం రిపీటెడ్గా చేస్తున్నట్టున్నారు. అది జరగకూడదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళతో చేయించాల్సి. ఆశా వర్కులకు కేటాయించిన అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయవలసిందిగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. స్థానిక
జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిర్మించడానికి కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రివ్యూ గైడ్ చేయడానికి పెట్టాలి. ఏ రివ్యూ పెట్టినా ఈ వర్క్ లోడ్లో ఈరోజు ఒకటి వస్తే రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి, ఇలా కొత్త అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. కొత్తవి కాకపోయినా ప్రెషర్ రెగ్యులర్గా చేయాలి. మనకి కిల్గారి నోడల్ పర్సన్ వచ్చున్నారు ఏంటండి, ఓకే. అదేవిధంగా రేపు ఇంకొక వ్యక్తి వస్తారు, జేడీ గారు వస్తారు. ఎవరు వచ్చినా కూడా ఓవరాల్గా రన్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్నే ఎలాబరేట్ చేసి చెప్పి పెడతా ఉంటారు. సో వారు వచ్చినప్పుడే మనకు గుర్తు రాకుండా ప్రతిరోజు కూడా యాక్టివిటీ రన్ అయ్యేటట్టు చూడాలి. అది చూడటానికి ఎవరు ముఖ్యంగా యాక్టివ్గా ఉండాలి? నోడల్ పర్సన్స్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి కిల్గారి కాల్స్ మనకు వస్తాయి అనేది అందరికీ తెలుసు. ఏఎన్సీసీ కానీ, కేఎన్సీసీ కానీ, కిల్గారి కానీ, అవునా? సో కాల్ వచ్చినప్పుడు ఎంత డ్యూరేషన్ వస్తుంది అనేది ఎవరికైనా అవకాశం ఉందా? మన వాడు చెప్పుకుంటారేమో బహుశా. ఇప్పుడు చెప్పింది కాకుండా ఇంతకు ముందు డ్యూరేషన్ ఏమైనా అవగాహన ఉందా? గట్టిగా చెప్పండి. తెలిసింది కూడా గట్టిగా చెప్పలేదు. 2 minutes. 2 minutes వినకపోతే ఏమవుతుంది? మినిట్స్ వినటానికి ఆన్ చేసి కట్ చేస్తే ఏమవుతుంది? సో మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి తన వద్ద నుంచి 10 లక్షల రూపాయలు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నగర మహాధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి వసూలు చేసిందని దొడ్డవరం సర్పంచ్ పూనూరు సుబ్బారావు ఆరోపించారు. స్థానిక ఎంసీ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంతనూరుపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి తన వద్ద నుంచి విడతల వారీగా 10 లక్షలు వసూలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుల మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా అన్నారు. దీని మీద తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు విచారించి దాసరి నాగలక్ష్మి మీద కేసు నమోదు చేశారన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు పూనూరు సుబ్బారావు, మా నాన్న పేరు దాసు. నేను గత 2024 జన సార్వత్రిక ఎన్నికల్లో సంతనూరుపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నాగలక్ష్మి, తుర్కపల్లి నాగలక్ష్మి అనే ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు. భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు, షాకే శైలజానాథ్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు, మీకు టికెట్ నేను ఇప్పిస్తాను, దానికి 15 లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని అన్నారు. అనగానే నేను ఏంటంటే, మేడం అట్లా ఎట్లా అంటే, ముందు నాకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వమన్నారు. తర్వాత 3 దఫాలుగా 15 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నన్ను షాకే శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు. పరిచయం చేసి అతను నాకు చెప్పాడు, మాట్లాడదాంలే అన్నాడు. అంతేను, టికెట్ విషయం మాట్లాడదాంలే అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత 5 లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ మాణిక్యం ఠాగూర్ గారిని కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన ఒక 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. తీసుకుని వెళ్ళి ఢిల్లీలోనే నర్మదా అపార్ట్మెంట్స్, న్యూఢిల్లీలో నర్మదా అపార్ట్మెంట్స్కి మాణిక్యం ఠాగూర్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ షాకే శైలజానాథ్ గారు ఉన్నారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారే కానీ, ఫోటోలు దిగించారే కానీ సీటు విషయం ఏం మాట్లాడట్లేదు. ఇదిగోండి దానికి సాక్ష్యం, ఇదిగోండి షాకే శైలజానాథ్ గారు, నేను తుర్కపల్లి
నాగలక్ష్మి అండ్ దాసరి సతీష్, తురుకుపల్లి నాగలక్ష్మి గారు భర్త అయినటువంటి దాసరి సతీష్ గారు, వీళ్ళందరం కలిసి ఫొటోస్ అండి ఇవి. తర్వాత ఫ్లైట్ టికెట్స్ అండి. ఫ్లైట్లో మేము వెళ్ళినప్పుడు మేము ఫోటో తీసుకున్నది. ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర దగ్గర 2-3 సార్లు నన్ను ఢిల్లీ తీసుకెళ్లారు. దాని దగ్గర 3 లక్షల దాకా ఖర్చులు అయినాయి. అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు నేనే పెట్టుకున్నానండి. దానికి సంబంధించి 2-3 లక్షలు అయినాయి. తర్వాత ఇది ప్రూఫ్స్ అండి. ఫోన్పే ద్వారా 1 లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను ఆమెకి పంపించింది. 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, 99,000, 41,000 ఇట్లా ఫోన్పే ద్వారా ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానండి. తీరా టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి. అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి. రాని పక్షంలో నేను పోయి అడిగితే నేను డబ్బులు ఇచ్చాను, శైలజానాథ్ గారికి ఇచ్చాను, మాణిక్య ఠాగూర్ గారికి ఇచ్చాను, ఏం జరిగిందో తెలియదు, షర్మిల గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి దోర్నాలకు వస్తున్నారు షర్మిల గారు. దోర్నాలకు వచ్చినప్పుడు షర్మిల గారి దగ్గర మాట్లాడి మీకు ఇప్పిస్తాను, మీరేం బాధపడబాకండి, బీ ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బీ ఫామ్ ఇస్తారో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు, పేర్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు, సీటు కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి, ఇదిగోండి దోర్నాల్లో మన షర్మిలారెడ్డి గారితో ఫోటో అండి ఉంది. ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి. ఇదిగో నేను దోర్నాల్లో కలిశాను మేడం, నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్, 100 రోజుల పాటు టికెట్ నీదేనని చెప్పేసి ఆమె నన్ను నమ్మబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుందాను 2 lakhs. తీరా చూస్తే ఇక నా సీట్ రాలేదండి. నేను మే 10వ తారీఖు 2024 వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ మేడం నన్ను ఏంది ఇలా మోసం చేశారు, మీరు టికెట్ అది ఇది అని చెప్పారంటే, ఫస్ట్ నాకు కూడా రాలేదు, తర్వాత నేను మళ్ళీ పోయి తెచ్చుకున్నాను, ఆగండి నేను ఇస్తాను, నా ఫండింగ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు, ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు ఇస్తాను చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిందండి. తర్వాత నేను పోయి గట్టిగా అడిగితే వాళ్ళ భర్త అయినటువంటి దాసరి సతీష్ అసభ్య పదజాలంతో తిడుతూ, నువ్వెవడెవరా అదిద్దని, నువ్వు మా ఇంటికి వచ్చి అంటావు అదంటే గందరగోళంగా, నేను నాకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, నేను చంపేపిస్తే అది చేస్తే ఇది చేస్తాను, నువ్వేమనుకున్నావు ఢిల్లీలో చూసావు కదా, నా పలుకుబడి చూసావు కదా, నేను ఎంతమంది రాజకీయ నాయకులు కలిశాను, నా ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి నన్ను బెదిరిస్తూ నాకు ఫోన్ అసభ్య మెసేజ్లు పెడుతున్నాడండి. నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను. ఇన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఏదో అని నేను ఆశించానండి. తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షుడైనటువంటి షర్మిల గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పంగా నా దగ్గర ఉండే డబ్బులని ఒక మాట అంటే, మేడం గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చానండి. నా మేడం గారు ఏమి ఇంతబడి దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. మొన్న 18వ తారీఖు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకనంటే సార్ అధిష్టాన ఫిర్యాదులు నేను చాలా మంది చేశానండి. మన చేస్తానే ఉన్న ఫిర్యాదు మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉందండి, సైదా కాదండి, సత్యేంద్రబాబు అని జిల్లా అధ్యక్షుడు ఉన్నాడండి ఇన్ఛార్జ్, అతనికి నేను కంప్లైంట్ చేశాను. వైఎస్ షర్మిల గారికి విజయవాడ వెళ్ళేసి ఆంధ్రపత్ర భవనంలో నేను మేడం గారిని కలిసి, ఆ ఫొటోస్ కూడా ఉండేయండి, కావాలంటే ఒకసారి జూమ్ చేయండి. నేను మేడం గారితో నేను మాట్లాడింది, మేడం కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది కూడా కొంచెం మీరు చూడండి సార్ మీడియా మిత్రులు. మీరు అసభ్య పదజాలంతో తిడుతున్నాడు సార్, నా డబ్బులు తీసుకున్నాను అతను భయంకర అంటే నమ్మబలుగుతున్నారు సార్. ఏమంటున్నారని మీ డబ్బులు ఇచ్చిస్తాను, పెద్దోళ్ళ దగ్గర ఉన్నాయంటే మనం నమ్ముతాం కదా సార్, మీ డబ్బులు ఉండే ఎక్కడికి పోతే ఇచ్చిస్తాను నేను తీసుకున్నది నిజమేనా అంటున్నారు సార్. ఇదిగోండి అండి, నేను వైఎస్ షర్మిల గారికి మాట్లాడుతున్నది మొన్న 2 months బ్యాక్ నేను వైఎస్ షర్మిల గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేడం మీ పేరు చెబుతున్నామా ఏంది ఇట్లాగా అంటే, వెంటనే వాళ్ళ పిఎన్ గారిని పిలిచి, కార్తీక్ అనే పిఎన్ పిలిచి మాట్లాడండి, ఏదో ఈ సాల్వ్ చేయండి అన్నారు. ఇంతకంటే కార్తీక్ అని ఆయన అసలు ఏమి దాని మీద రెస్పాన్స్ కాలేదు సార్. నాగలక్ష్మి తీసుకున్నారు సార్, నాగలక్ష్మి వాళ్ళ భర్త సతీష్ ఇద్దరు కలిసి తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళకి ₹1 ఇవ్వలేదంట. శైలజానాథ్ గారు నేను అడిగాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఏం సార్ మీ పేరు చెబుతున్నారంటే, నాకు అసలు ₹1 ఇవ్వలేదమ్మా వాళ్ళు అన్నారు. మాణిక్య ఠాగూర్ గారు మనం చేయలేము కదా, శైలజానాథ్ గారు మడికి అడిగాను సార్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి, 18వ తారీఖు
మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె మీద నేను కేసు పెట్టడం జరిగింది. FIR 18వ తారీఖు FIR ఫైల్ చేశారండి. దానికి సంబంధించి కేసు నెంబర్ 240/2025 కేసు నంబర్, FIR నంబరు ఇది. సార్ నాకు నా డబ్బులు నాకు ఇప్పించండి సార్. దయచేసి పోలీసు వారు పెద్ద మనసు చేసుకొని నాకు ఆమెను పిలిపించి మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించండి సార్. అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలని ప్రార్థిస్తున్నాను సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అసలు ఏం చెప్పట్లేదు సార్. మీరు చూసుకోండి, మీరు అది ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఆయన సిఐ గారు ముందు. ఆమె రాలేదండి పోలీస్ స్టేషన్కి, వాళ్ళ భర్తను పంపించింది. నాగలక్ష్మి అన్న పోలీస్ స్టేషన్ రావట్లేదు అసలు, వాళ్ళ భర్తను పంపించింది. అతను ఏం చెబుతాడు, నేను లీగల్గా చూసుకుంటాం అది ఇదని బెదిరిస్తున్నాడు. అక్కడ కూడా బెదిరిస్తున్నాడు. సిఐ గారు కూడా తిట్టారు అతన్ని. ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకుని ఒక ప్రీ ప్లాన్డ్గా నువ్వు డబ్బులు తీసుకున్నావు అతని దగ్గర అని చెప్పేసి అన్నారండి. దయచేసి నాగలక్ష్మి వాళ్ళ ఆయన ఇద్దరు సార్. నాగలక్ష్మి అకౌంట్ ఆన్లైన్ ద్వారా నేను నాగలక్ష్మి అకౌంట్ 2,41,000 నాగలక్ష్మి అకౌంట్కి కొట్టించామండి. మా ఫ్రెండ్ ద్వారా కూడా హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి కూడా కొట్టించానండి. డబ్బులు నా అకౌంట్ నుంచి కొట్టాను, క్యాష్ ఇచ్చాను. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ అనంతపూర్ కానీ గుంటూరు, విజయవాడ 20 సార్లు వెళ్ళామండి కార్ వేసుకొని. హైదరాబాద్ 4 సార్లు వెళ్ళాం, ఢిల్లీ 2 సార్లు వెళ్ళాం. ఎన్ని ఖర్చులు నావే సార్. ఆమె టికెట్ ట్రై చేసుకుంటూ ఆగి కూడా నా డబ్బులే పెట్టి మొత్తం నన్ను చేసి టికెట్ ఇప్పిస్తారని చేసింది సార్. అది FIR కాపీ సార్, అది పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తుంది అనేది. అయితే ఏం జరిగిందంటే ఆ ఇంటికి తీసుకెళ్ళి శైలజానాథ్ గారి ఫొటోస్, మాణిక్యం ఠాగూర్ వాళ్ళ ఇంట్లో టీ తాగుతున్న ఫొటోస్, టిఫిన్ తింటున్న ఫొటోస్, వాళ్ళందరూ ఫోటో చూపించింది సార్ ఆమె నాకు. PCC ఆయన ఉన్నాడు రఘువీరారెడ్డి గారి ఫొటోస్, మాణిక్యం ఠాగూర్ గారివి, సిరివెల్ల ప్రసాద్ గారిని ఒకళ్ళు ఉంటారు వాళ్ళవి, అందరూ ఫొటోస్ మా ఇంటికి వచ్చారు. ఇదిగో మా కరెక్ట్ నమ్మాను సార్. నేను ఉందేం వెయిట్ ఉందేమో అని నమ్మాను. సార్ నా పేరు పూనూరు సుబ్బ.